అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు సోమవారం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వారికి తినడానికి కూడా జరిగేది కాదు. అయితే 2 కుమార్తెలు కూడా అడవులకు వెళ్ళి పుల్లల్ని ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని జరుపుకుంటూ ఉండేవారు. కొద్ది రోజుల తర్వాత వారు ఇదే విధంగా అడవులకు వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఒక ఇంటి చివరిలో ఒక పూజ జరుగుతూ ఉంటుంది. అసలు అది ఏమి పూజ అని అనుకొని వారి ఇద్దరూ లోపలికి వెళ్ళి చూసి అక్కడే ఉన్నటువంటి యజమానిని ఆ పూజ గురించి చేసే విధానాన్ని గురించి అడిగి తెలుసుకుంటారు. ఇక పూజ మొత్తం అయిపోయిన తర్వాత ప్రసాదాన్ని తీసుకొని తిరిగి వెళ్ళే సమయంలో వారికి కూడా ఆ పూజ చేసుకోవాలి అనే ఆశ కలిగింది. వెంటనే వారి నెత్తి మీద ఉన్నటువంటి పుల్లల గంపను దింపి ఒక చెట్టు దగ్గర మొదట్లో అంతా శుభ్రం చేసి మర్యాకులు ప్రతి పూజకు కావలసిన అన్ని పదార్థాలను తీసుకొని వచ్చి అక్కడే ఉన్నటువంటి ఒక రాయిని శివుడిగా భావించి అక్కడ ప్రతిష్ఠించి మర్యాకుల్ని తమలపాకులుగా భావించమని, మర్రి పండ్లను నైవేద్యంగా భావించమని భక్తి శ్రద్ధలతో పూజన చేసి తర్వాత ఇంటికి తిరిగి ప్రయాణం అవుతారు. సరిగ్గా అదే సమయంలో ఆశ్చర్యకరంగా వారి గంపలో ఉన్నటువంటి పుల్లలు కాస్త బంగారు పుల్లలుగా మారిపోతాయి. వారు దాన్ని చూసి ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్ని మొత్తం తల్లిదండ్రులకు వివరించి చెప్తారు. ఇక వారు ఎంతగానో సంతోషించి ఆ బంగారు కట్టెలను అమ్ముకొని ధనవంతులు అవుతారు. ఇక సిరి సంపదలకు ఎటువంటి లోటు లేదు. ఇక ఆ 2 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు వచ్చేసే వయసు వచ్చింది. ఇక వెంటనే వారికి వివాహం చేయాలి అని భావించి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు. బాగా ధనవంతులు ఉన్న ఇళ్ళకే కోడళ్ళు అయ్యారు. ఇకపోతే తల్లి అత్తగారిళ్ళకు వెళ్ళేటప్పుడు ఒక పాట చెప్తుంది. అమ్మా, మీరు ఎప్పుడు కేదారేశ్వర నోమును చేయడం మర్చిపోవద్దు అని చెప్పి అత్తగారిళ్ళకు పంపిస్తుంది. వారు ఆ విధంగా ప్రతి సంవత్సరం కార్తీక నోమును నొచ్చుకొని సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. అలా కుమారుడు కూడా పెరిగి పెద్ద అయ్యేసరికి ఇక ఆ ఇల్లాలు ఇలా అనుకుంటుంది. ఈ సంవత్సరం నేను కార్తీక నోమును చాలా ఘనంగా చేసుకోవాలి అని భావించి ఇంట్లో ఉన్నటువంటి పాత తోరణాలు తీసి పెరట్లో ఉన్నటువంటి కాకరపాదు మీద వేస్తుంది. వాటి స్థానంలో బంగారు తోరణాలు చేయించారు. ఆ తర్వాత ఘనంగా కేదారేశ్వర నోమును వచ్చుకున్నారు. ఇక వచ్చిన అతిథులకు అన్ని రకాల పిండి వంటలను వండిపెట్టి వారిని తృప్తిపరిచారు. తర్వాత వస్త్రదానాలు కూడా చేశారు. ఆ గ్రామంలోని ప్రజలందరూ వారిని ఎంతగానో మెచ్చుకొని ప్రశంసించారు. ఇది ఇలా ఉండగా వారు ఎప్పుడైతే పాత నోము దారాలను పెరట్లో పడివేశారో ఆ రోజు నుంచే కేదారేశ్వరుడి చూపు ఆ కుటుంబం మీద తగ్గిపోయింది. ఏడాదికి వారికి సిరి సంపదలు తగ్గిపోయి వారు మునుపటి స్థితిలోనికి వచ్చేశారు. అలా వారు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. అయితే ఆ నోము దారాలను వారు ఎప్పుడైతే కాకరపాదుల మీద వేశారో ఆ కాకరకాయ లోపల మొత్తం బంగారంతో నిండిపోయింది. కానీ అది వారు గమనించుకోలేదు. ఇదేనేమో దరిద్రం నెత్తి మీద కూర్చుంది అని అంటారు. మన కంటి ముందే ధనం ఉన్నప్పటికీ దరిద్రం ఉన్నప్పుడు కనిపించదు అని అంటారు. అదే నిజమైంది. ఒకరోజు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు పెరట్లో ఉన్నటువంటి కాకరకాయను కోసి పిల్లవాడిని పిలిచి ఇలా చెప్తుంది. అయ్యా, నువ్వు వీటిని తీసుకుని వెళ్ళి ఒక అంగట్లో అమ్ము. వారు ఇచ్చిన ధనంతో మనకు ఇంట్లోకి కావలసిన సరుకుల్ని మొత్తం తీసుకొనిరా అని చెప్తుంది. అదేవిధంగా బాలుడు ఒక షావుకారు కొట్టు ముందుకు వెళ్ళి నిలబడి షావుకారుని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ షావుకారు బయటకు వచ్చి ఎందుకలా చూస్తున్నావు అని అడగా దానికి అతను ఈ కాకరకాయలను తీసుకొని మాకు కొద్దిగా బియ్యం ఇవ్వండి, ఈ పూటకు మీ పేరు చెప్పుకొని కొద్దిగా అన్నం తింటాము అని అన్నాడు. దానికి ఆ షావుకారు మా దగ్గర తేరగా వచ్చిన డబ్బు ఏమీ లేదు, వెళ్ళు అని కసురుకున్నాడు. కానీ అతను మాత్రం కాళ్ళావేళ పడి బతిమాలగా ఇక తప్పేది లేదు అని అనుకొని వాటిని తీసుకొని కొద్దిగా సరుకులు ఇచ్చి పంపించాడు.
ఇలా మరుసటి రోజు కూడా అదే విధంగా జరిగింది. అప్పుడు ఆ షావుకారు ఈ పిల్లవాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసి ఆ పిల్లవాడు వెళ్ళగానే అతనితో ఇలా అంటాడు, ఓయి, నిన్ను చూస్తుంటే నాకు బాగా జాలిగా ఉంది. నీవు ప్రతిరోజు ఈ కాకరకాయను నాకే ఇచ్చి నా దగ్గర నోటి సామాన్లు నువ్వు తీసుకుని వెళ్ళి అని చెప్పగా అందుకు అతను ఎంతగానో సంతోషించి ఇంట్లో ఉన్న కాకరకాయలను మొత్తం అయిపోయే వరకు ఆ షావుకారుకే ఇచ్చి ప్రతిరోజు సరుకులు, పప్పులు, ఉప్పు దినుసులు రోజు తీసుకెళ్తూ ఉండేవాడు. ఇక ఆ చెట్టు మాత్రం కాయల్ని ఎన్ని రోజులు ఇస్తుంది? అలా కొన్ని రోజులకు కాపు అయిపోయింది. ఇక చేసేది ఏమీ లేక ఆ కుటుంబం ఎంతగానో బాధపడుతుంది. ఇక ఒకరోజు ఆ ఇల్లాలు కొడుకుని పిలిచి, నాయన, నువ్వు వెంటనే మీ పెద్ద అక్కగారి ఇంటికి వెళ్ళి మనకున్నటువంటి పరిస్థితిని మొత్తం వివరించి చెప్పి ఆమె దగ్గర కొంత ధనాన్ని తీసుకుని రా అని చెప్పి కొడుకును పంపిస్తుంది. కొడుకు తల్లి చెప్పిన మాట ప్రకారం అక్క వద్దకు వెళ్ళి ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం వివరించి చెప్తాడు. వెంటనే ఆ అక్క ఎంతగానో బాధపడి లోపలికి వెళ్ళి ఒక గుమ్మడికాయని తీసుకొని వచ్చి దానిపైన డొప్పను తీసివేసి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చి, దీనిని నువ్వు సరాసరి వెళ్ళి అమ్మకి ఇవ్వు అని చెప్తుంది. ఇక ఇంటికి వెళ్ళే సమయంలో తమ్ముడికి ఆహారంగా ఒక చిన్న మూటను కట్టి ఇస్తుంది. ఎందుకంటే మధ్యలో ఏమైనా ఆకలి వేస్తే తింటాడేమో అనే ఆశతో. ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరతాడు ఆ బాలుడు. అలా మార్గమధ్యంలో వస్తూ ఉండగా అతనికి ఆకలి వేస్తుంది. వెంటనే భోజనం చేయడానికి ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా అదే సమయంలో అక్కడికి ఒక గద్ద వచ్చి ఆగుతుంది. అప్పుడు పక్కనే ఉన్నటువంటి గుమ్మడికాయను తన్నుకొని పైకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక చేసేదేమీ లేక ఆ పిల్లవాడు ఏడుస్తూ ఇక ఇంటికి వెళితే ఎలా, అమ్మకు ఏం సమాధానం చెప్పను అని ఆలోచించి దగ్గరలో ఉన్నటువంటి చిన్న అక్క ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి పరిస్థితిని, ఇందాక జరిగిన పరిస్థితిని గురించి వివరించి చెప్తాడు. ఆమె కూడా ఎంతగానో బాధపడి, అయ్యో, ఇంతటి దుస్థితి వచ్చిందా అని బాగా ఆలోచించి ఒక చెప్పుల జతను తీసుకొని వచ్చి వాటి లోపల కొన్ని వైడూర్యాలు పెట్టి ఇస్తుంది. తమ్ముడితో ఇలా అంటుంది, నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చెప్పులను విప్పకూడదు, ఎక్కడా విప్పకు, సరాసరి ఇంటికి వెళ్ళి అమ్మకు మాత్రమే ఇవ్వు అని చెప్తుంది. అతడు ఆ ప్రకారమే అతను నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు అతని కాళ్ళకు బురద అంటుంది. వెంటనే అక్కడే ఉన్నటువంటి చెరువు దగ్గరకు కాళ్ళు గడుక్కోవడానికి చెరువులోకి దిగుతాడు. చెప్పులు ఇప్పకూడదు అని అక్క చెప్పడం వల్లనే చెప్పులతోనే చెరువులోనికి దిగడం వల్ల అతని చెప్పులు కొట్టుకొని పోతాయి. ఇక చేసేదేమీ లేక ఎంతగానో బాధపడుతూ మరలా పెద్ద అక్క దగ్గరకు వెళ్తాడు. సరిగ్గా అదే సమయానికి ఆమె కేదారేశ్వర నోమును నోచుకుంటూ ఉంటుంది. జరిగిన విషయాన్ని మొత్తం అక్కకు వివరించి చెప్పగా అప్పుడు ఆమెకు విషయం మొత్తం అర్థమైపోతుంది. అయ్యో, ఆ రోజు ఘనంగా కార్తీక నోము నోచుకోవడం వల్లనే ఈ విధంగా జరిగింది అని అర్థం చేసుకొని వెంటనే అక్కడ తమ్ముడిని కూర్చోబెట్టి కార్తీక నోమును చేయిస్తుంది. తర్వాత కొంత ధనాన్ని తమ్ముడి చేతికి ఇచ్చి, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో కార్తీక నోము నోచుకోమని అమ్మతో చెప్పు అని చెప్పి పంపిస్తుంది. అలా ఆ బాలుడు ప్రయాణిస్తూ ఉండగా ఒకచోట గుమ్మడికాయ కనిపిస్తుంది. తర్వాత కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత చెరువు ఎండిపోయి ఉండడం వల్ల చెప్పులు కూడా అతని కంట పడతాయి. ఇదంతా కేదార నోమును చూసిన ఫలితంగానే జరుగుతుంది. వెంటనే ఆ బాలుడు సంతోషంగా ఇంటికి వెళ్ళి తల్లికి జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెప్తాడు. వెంటనే వారు భక్తి శ్రద్ధలతో కేదార నోమును నోచుకుంటారు. ఆ తర్వాత గుమ్మడికాయలో ఉన్నటువంటి బంగారు నాణేలు అలాగే చెప్పుల్లో ఉన్న నాణేలను కూడా వారు చూస్తారు. అలా వారు నోము నోచుకోవడం వలన వారి దరిద్రం తొలగిపోయి దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇదంతా కూడా కేదారేశ్వర నోము ఫలితమే. ఆ నోము నోచుకునేవారు పాత తోరణాలు పారవేయకుండా కొత్త తోరాలతో కలిసి మాత్రమే పూజ చేసుకోవాలి. ఎవరైతే ఈ పూజలను చేసుకోవాలి అని అనుకుంటారో వారు తప్పకుండా భక్తి శ్రద్ధలతో మాత్రమే ఈ పూజను చేసుకోవాలి. పూర్వం కాశీపురం అనే ఒక గ్రామంలో మంతి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. సంతానం కోసం అతను శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై నీకు వంశోద్ధారకుడైన పుత్రుడు జన్మిస్తాడు అని ఆశీర్వదించాడు. మంతి భార్య కొద్ది రోజుల తర్వాత గర్భవతి అయింది.
నెలను నిండిన ఆమె ప్రసవించలేదు. 4 సంవత్సరాలు గడిచినా ఆమె శిశువు బయటకు రాలేదు. మంతి గర్భంలోని శిశువుని, బిడ్డ, నీవు నీ తల్లి గర్భంలోనే ఎందుకు ఉంటున్నావు, ఇంకా బయటకు రావేమిటి అని అడిగాడు. అప్పుడు గర్భస్థ శిశువు, నాకు కాలుడు అంటే భయం. పుట్టిన ప్రతి ఒక్కడిని కాలుడు అనే ఆ యమధర్మరాజు తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకనే నేను పుట్టదలుచుకోలేదు. మీరు కాలుడి నుండి నన్ను రక్షిస్తాను అని అభయమిస్తే నేను పుడతాను అని అన్నాడు. మంతికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. శివుడిని అర్థించాడు. శివుడు శిశువుకి ధైర్యం చెప్పడానికి 5గురిని పంపించాడు. ఆ 5గురు ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, అధర్మం. వారు ఆ శిశువుకి ధైర్యం చెప్పారు. ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం అనే 4 గుణాలు ఆ శిశువు వెంట ఉంటాయని, అతన్ని ఎప్పుడూ విడవని చెప్పాయి. 5వదైన అధర్మం ఎప్పుడూ తన నీడ కూడా అతని మీద పడకుండా చేస్తాను అని అభయమిచ్చింది. శిశువు గర్భం నుండి వెలువడి ఏడ్చింది. గణాలు మంతితో ఇలా అన్నాయి, నీ బిడ్డ ఇప్పటికీ కాలుడికి భయపడుతున్నాడు. మేమంతా అతను భయాలు పోగొట్టినా అతను ఏడుస్తూ వణికిపోతూ ఉన్నాడు. కనుక ఇతడు కాలభీతి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు అని అన్నాడు. కాలక్రమంగా కాలభీతి పెరిగి పెద్దవాడయ్యాడు. అతను ఎప్పుడూ ఏదో ఒక ధ్యానంలో ఉండేవాడు. అతను పరమశివ భక్తుడు. ఒకరోజు కాలభీతి ఒక వెలగపండు చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ యోగనిద్రలోకి జారుకున్నాడు. అతను ఆ యోగనిద్రలో ఆనందాన్ని పొందాడు. అందుకని అతడు ప్రతిరోజు ఆ చెట్టు కిందనే ధ్యానం చేసుకోవాలి అని అనుకున్నాడు. అతడు కాలి బొటన వేళ్లపై నిలబడి 100 సంవత్సరాలు ఆ చెట్టు కిందనే తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు మానవ రూపంలో అతని వద్దకు వచ్చాడు. కాలభీతితో ఇలా అన్నాడు, దయచేసి నీ తపస్సును ఆపేయి. నేను మంచినీరు తీసుకొని వచ్చాను. ముందుగా ఈ నీటిని తాగి నీ దప్పిక తీర్చుకో అని అన్నాడు. కానీ కాలభీతి అపరిచితుని వద్ద నీరు తీసుకోవడానికి ఇష్టపడలేదు. కాలభీతి మానవ రూపంలో వచ్చిన శివుణ్ణి, నీవు ఎవరు, నీ మతం ఏమిటి అని, అసలు నీవు ఎలాంటి వాడివి, నీ నడవడి ఎలా ఉంటుంది అని అడిగాడు. శివుడు, నాకు మతము లేదు, కులము లేదు, అలాగే ఒక రకమైన ప్రవర్తన లేదు అని అన్నాడు. కాలభీతి శివుడి నుండి నీటిని తీసుకోలేదు. శివుడు అక్కడ ఒక గుంట తవ్వి దానిలో తాను తెచ్చిన నీటిని పారబోసి మాయమయ్యాడు. ఉన్నట్టుండి మాయమైన శివుడి గురించి ఆలోచిస్తూ కాలభీతి అలాగే నిలబడిపోయాడు. అంతలో చెట్టు కింద నుంచి ప్రకాశవంతమైన శివలింగం వెలువడింది. అది అన్ని దిశల్లో కాంతిని వెదజల్లుతుంది. కాలభీతి ఆ శివలింగాన్ని పూజించాడు. కాలభీతికి శివుడు నిజరూపంలో కనిపించి అతని మరణ భయాన్ని తొలగించాడు. ఆ రోజు నుంచి ఆ శివలింగం అక్కడే ఉండి మహాకాలునిగా పిలువబడింది. కాలక్రమేణా కాలభీతి తర్వాత మహాకాలునిగా పేరు పొందాడు. మునులు సూతునితో ఇలా అంటున్నారు, మేము అరుణాచల మహిమ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము అని అనగా లోమహర్షుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడు కళ్ళు మూసింది. సూర్యచంద్రులు ఇద్దరు కనులుగా గల శివుని కళ్ళని పార్వతీ మూయగానే ప్రపంచమంతా చీకటి అయిపోయింది. శివుడికి నిమిషకాలం, అది మానవులకి కోట్లాది సంవత్సరాలు. అందువల్ల ఉమామహేశ్వరులు సరదాగా చేసిన పని వల్ల ప్రపంచమంతా చీకటమై సర్వనాశనం కాబోయింది. భూమిపైన జీవులన్నీ నిర్జీవులు అయ్యాయి. ఈ విశ్వనాశనానికి కారణం తెలుసుకున్న తపస్శాసనులు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు పార్వతీ చేతుల్ని తప్పించి కళ్ళు తెరిచాడు. తర్వాత పార్వతీదేవితో ఇలా అన్నాడు, సఖీ, నీవు చేసిన ఈ పని వలన నీకు ఆనందం కలిగి ఉంటుంది, కానీ ఈ విశ్వం నాశనం అయిపోయింది. సాధారణంగా ప్రళయకాలంలో ఈ ప్రపంచాన్ని నశింపచేస్తాను, కానీ నీ చర్య వలన అకాలంలో ఈ లోకాలు నశించాయి అని అన్నాడు. పార్వతీ దేవికి జరిగిన విషయం తెలిసి ఎంతగానో బాధపడింది. నేను ఈ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అనింది. అప్పుడు శివుడు, సరే, నీ కోరిక ప్రకారం నీవు అలాగే ప్రాయశ్చిత్తం చేసుకో. దానికోసం నీవు పంపానది వద్దకు వెళ్ళు అని అన్నాడు. పార్వతీదేవి తన చెలికత్తెలతో కలిసి నది వద్దకు వచ్చింది.
నిర్మలంగా స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తున్న పంపానదిని చూసి, లేత చిగుళ్ళు మంచి పళ్ళు పూలు కాస్తున్న చెరువులను చూసి ఆమె సంతోషించి, కానీ ఈశ్వరుడు గుర్తుకు వచ్చి దుఃఖించడం మొదలుపెట్టింది. విజయ అనే చిలికత్తెని పిలిచి, సఖీ, నేను ఈ అందాలను చూసి సంతోషించలేను. శివుడి వియోగం నేను భరించలేకుండా ఉన్నాను. ఈ దుఃఖం పోవాలంటే ఆ శివుణ్ణి స్మరించడమే మార్గం అని చెప్పింది. అందుకు విజయ ఇలా అంది, దేవి, నీకు శివుడు వేరు వేరు కాదు. ఇద్దరూ ఎల్లప్పుడూ కలిసే ఉంటారు. నీవు శివుడి వియోగం వల్ల బాధను పొందవలసిన అవసరమే లేదు. కానీ నీవు నీ భక్తులకు ఆదర్శంగా ఉండడానికి ఈ పని చేస్తున్నావు అని నాకు తెలుసు అని అంది. పార్వతి తపస్సు చేయడం ప్రారంభించింది. పార్వతి సన్యాసి వలె రుద్రాక్షమాలలు, నారవస్త్రాలు ధరించి శరీరానికి భస్మం రాసుకొని రాలిపడిన గింజలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ నిరంతరం శివపంచాక్షరి నామం జపించడం మొదలుపెట్టింది. పంపానది ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని చేసి దానిని ఆరాధించింది. అక్కడ చెట్లను నాటింది. పార్వతి ప్రతిరోజు వనం మధ్యకు వెళ్ళి పూలు తీసుకుని వచ్చేది. సైకతలింగానికి ధ్యాన ఆవాహన మొదలైన షోడోపచారాలతో ధూపదీప నైవేద్యాలతో పూజ చేసేది. ఈ విధంగా కొంతకాలం జరిగింది. ఒకరోజు పంపానదికి వరద వచ్చింది. పంపానది తీవ్రంగా పొంగింది. ఆ సమయంలో పార్వతీదేవి సైకతలింగానికి పూజ చేస్తూ ఉంటుంది. చిలికత్తెలో ఆమెని యువతలకి రమ్మని అరుస్తున్న పార్వతీదేవి నీటిలో సైతకలింగం కొట్టుకుపోతుందేమో అని భయపడి ఆమె ఆ సైకతలింగాన్ని చేతులతో గట్టిగా చుట్టూ గుండెలకు హత్తుకొని మనసులో శివుణ్ణి తలుచుకుంటూ కూర్చుంది. ఆ శరీరవాణి ఇలా పలుకుతుంది, దేవి, నదీ ప్రవాహం క్షీణించిపోయింది. నీవు ఇక లింగాన్ని వదిలిపెట్టు. ఆ శివలింగాన్ని దర్శించిన వారు ధన్యులు అవుతారు. అరుణాద్రి అనే పేరుతో నా స్థావరలింగం ప్రసిద్ధి చెందుతుంది. నీవు గౌతమ మహర్షిని కలిసి అరుణాచల మహత్యాన్ని తెలుసుకో అని చెప్పింది. ఆ మాటలు విని శివుడు మాటలుగా పార్వతీదేవి గ్రహించింది. ఆమె అక్కడున్న మునులతో, మీరు ప్రతిరోజు ఈ శివుని పూజించండి. ఈ సైకతలింగాన్ని చూసినంతనే సకల కార్యాలు సిద్ధిస్తాయి. సర్వకామ ప్రదాయిని అవ్వడం వల్ల నన్ను కామాక్షి అనే పేరుతో ప్రజలు పూజిస్తారు. నేను శివుడు ఆజ్ఞ మేరకు అరుణాచలం వెళ్ళి అక్కడ తపస్సు చేస్తాను అని చెప్పి పార్వతీదేవి చెలికత్తెలతో కలిసి గౌతముని ఆశ్రమానికి వెళ్ళింది. గౌతముడు పార్వతీకి అరుణాచల మహత్యాన్ని వివరించాడు. బ్రహ్మ విష్ణువులు అరుణాచలేశ్వరుని పూజించి తమ బాధలను తొలగించుకున్నారు. ఒకసారి రాక్షసులతో బాధించబడి శక్తిని కోల్పోయి బ్రహ్మ ఉపదేశంతో అరుణాద్రికి వచ్చి బ్రహ్మ సరస్సులో స్నానం చేసి సోనాద్రికి ప్రదక్షిణం చేసి తిరుగు శక్తిని పొందాడు. బ్రహ్మర్షి శాపం వల్ల రోగపీడితుడైన చంద్రుడు అరుణాచలని అర్చించి ఆరోగ్యాన్ని పొంది చల్లని వెలుగుని ప్రసరింపచేశాడు. ఇంద్రుడు శివభక్తులైన వృత్తాసురుణ్ణి, బలుణ్ణి, పాకుణ్ణి సముచుణ్ణి చంపాడు. దానివల్ల అతడు బలహీనవన్నీలో నీడలేనివాడు అయ్యాడు. శివుడు అనుగ్రహాన్ని పొంది ఇంద్రుడు అరుణాద్రిని అర్చించి పాపాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత అశ్వమేధ యాగం చేసి ఇంద్ర పదవిని తిరిగి పొందాడు. ఆదిశేషుడు, అగ్ని, భృగు మహర్షి, సరస్వతి, శుక్రాచార్యుడు అరుణాద్రిని అర్చించి కోల్పోయిన అవయవాల్ని, శక్తిని పొందారు. ఒకసారి ఒక దేవదాసి ఆలయంలో అరుణాచలం గురించి భక్తితో గానం చేస్తూ ఉంటుంది. ఆమెను ప్రతిరద్ధనుడు అనే రాజు చూసి మోహిస్తాడు. ఆమెను తీసుకొని పోవాలి అని అనుకున్నాడు. వెంటనే అతని ముఖము కోతి ముఖంగా మారిపోతుంది. అతని మంత్రులు మాటలు విని అతడు అరుణాచలను పూజించి అనేక మంది కన్యల్ని అరుణాచలేశ్వరుడి సేవ కోసం నియమించాడు. ఒకసారి పుష్పకుడు అనే గంధర్వరాజు అరుణాచలేశ్వరిని దూషించాడు. దానివల్ల అతని ముఖము వ్యాఘ్రముఖంగా మారిపోయింది. ఆ విధంగా ఎందుకు జరిగిందో రాజు కానీ అతని అనుచరులైన గంధర్వులకు కానీ తెలియలేదు. ఆ సమయంలో అక్కడికి నారదుడు వచ్చాడు. గంధర్వరాజు ఆ విధంగా అవడానికి కారణాన్ని వివరించి చెప్పాడు. తర్వాత సోనాద్రీశ్వరిని అర్చించమని సలహా ఇచ్చాడు. గంధర్వులు భూమిపైకి వచ్చి అరుణాధీశ్వరిని పూజించారు. గంధర్వరాజు యథాప్రకారంగా అందమైన వాడుగా మారిపోయాడు.
ఒక ఊరిలో పంగముని అనే పేరు గల ముని ఉండేవాడు. అతను కుంటివాడు. అతడు అరుణాచలానికి వచ్చారు. అరుణాద్రికి ప్రదక్షిణ చేయాలి అని అనుకున్నాడు. అందుకోసం తన భార్య చేతుల్ని ఆధారంగా చేసుకున్నాడు. దాహం తీర్చుకోవాలి అని అనుకొని భార్య చేతుల్ని పట్టుకొని మోకాళ్లతో నడుస్తూ నదికి చేరుకున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అరుణాచలానికి వచ్చి కూడా ఇంకా నువ్వు నీ భార్య చేయి పట్టుకొని నడుస్తున్నావా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంగా పంగముని కాళ్ళలో శక్తి ప్రవహించింది. అతను లేచి తన కాళ్ళతో తాను నడవగలిగాడు. భార్యాభర్తలు ఇద్దరు ఎంతగానో సంతోషించి అరుణాచలానికి ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టారు. మహాబలవంతుడైన వాలి ఉదయాద్రి శిఖరం నుండి అస్త్రాది శిఖరం వరకు లంఘిస్తూ అరుణాద్రిని దాటి ఎగరబోయాడు. అతడి శక్తిని కోల్పోయి కింద పడ్డాడు. అప్పుడు వాలి తండ్రి అయిన ఇంద్రుడు వచ్చి అతనికి అరుణగిరిని అర్చించమని చెప్పాడు. అప్పుడు వాలి తేజోలింగమైన అరుణాద్రిని అర్చించి మరలా శక్తివంతుడు అయ్యాడు. నాలమహారాజు ఇరుడు, జడ భరతుడు, సావిత్రి, లక్ష్మీదేవి, భూదేవి ఇలా ఎందరో అరుణాచలాన్ని సేవించి తమ బాధలను తొలగించుకున్నారని గౌతముడు పార్వతీదేవికి చెప్పాడు. అరుణాద్రికి చుట్టూ ఉన్న నదులు, తీర్థాల గురించి, అరుణాచలేశ్వరుడి ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే లాభాల గురించి తెలిపాడు. తర్వాత గౌతముడు పార్వతీదేవితో ఇలా అన్నాడు. తల్లి, నీవు అరుణాదేశ్వరుని పూజించడం వల్ల సకల సుఖాలు పొందుతావు. ఇప్పుడు నీవు చేస్తున్న తపస్సు కేవలం నీ కోరిక నెరవేరడం కాదు. దీనివల్ల దేవతలు, మునుల కోరికలు కూడా తీరుతాయి. లోకానికి శుభం కలుగుతుంది. మేమంతా నీకు సహాయం చేస్తాము. నీవు నిశ్చింతగా తపస్సు చేయి అని అన్నాడు. గౌరీ తనకు తగిన విధంగా పర్ణశాల నిర్మించుకొని తపస్సు చేయడం మొదలుపెట్టింది. తర్వాత లోమహర్ధనుడు మునులకు అరుణాద్రిని ప్రదక్షిణం చేసి ఉన్నత పదవులను పొందిన ఉజ్జాంగుదుని వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని ఉజ్జాంగుదుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ధర్మపరుడు, శివపూజ దురంధరుడు. ఒకసారి అతను వేటకు వెళ్ళి అరుణాచల ప్రాంతంలోని అడవుల వద్దకు వెళ్ళాడు. అతను గుర్రంపై అడవిలో తిరుగుతూ ఉండగా అక్కడ అతనికి సువాసనను వెదజల్లే కస్తూరి మృగం కనిపించింది. అతడు దాన్ని తరుముతూ అరుణాచల ప్రాంతాన్ని చేరుకున్నాడు. ఆ కస్తూరి మృగం వజ్రాంగదునికి చిక్కకుండా అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లుగా తిరిగి తిరిగి అలసిపోయి చనిపోయింది. దానిని వెంబడిస్తున్న వజ్రాంగదుడు కూడా శక్తిహీనుడై గుర్రం నుంచి కింద పడ్డాడు. ఆ గుర్రం మాయమైపోయింది. వజ్రాంగదుడు ఆశ్చర్యపోయాడు. తాను ఎక్కి వచ్చిన గుర్రం ఏమైందా అని ఆలోచిస్తున్న సమయంలో అతని ముందు ఇద్దరు విద్యాధరులు ప్రత్యక్షమయ్యారు. వారు ఆ రాజుతో ఇలా చెప్తున్నారు. రాజా, కస్తూరి మృగము నీ గుర్రాలను కూడా మేమే సోనగిరికి ప్రదక్షిణం చేయడం వల్ల మా జంతు రూపాలు పోయి మేము మరలా మా నిజ రూపాలను పొందాము అని అన్నారు. వారి మాటలు విన్న రాజు ఆశ్చర్యపోయాడు. అసలు మీరెవరు? జంతు రూపాన్ని ఎందుకు పొందారు అని అడిగాడు. వారిలో ఒకడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, మేమిద్దరము విద్యాధరులము. నా పేరు కళాధరుడు, ఇతని పేరు కాంతిశాలి. మేమిద్దరము మంచి స్నేహితులం. ఒకసారి హిమాచలంపై తిరుగుతూ దుర్వాసన ఆశ్రమంకు వెళ్ళాము. దుర్వాసుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఆశ్రమంలో చక్కని ఉద్యానవనం ఉంది. మంచి సువాసనలు ఇచ్చే పూలను చూసి నేను ఆగలేకపోయాను. నా ఇష్టం వచ్చినట్లుగా పూలన్నీ కోసుకున్నాను. నా మిత్రుడైన కాంతిశాలి నేలను కాళ్ళతో రుద్దుతూ ఉన్నాడు. దానివలన దుర్వాసుడికి తపోభంగం అయింది. ఆయన కోపంతో ఇలా అన్నాడు. మూర్ఖులారా, ఈ తోట శివపూజ కోసం పెంచబడుతుంది. ఈ పవిత్రవనంలో మీరు జంతువు వలె ప్రవేశించారు. సువాసనల చేత ఆకర్షించబడిన కళాధరుడి కస్తూరి మృగం అవుతాడు. తోటను కాళ్ళతో మర్దించిన కాంతిశాలి గుర్రం అవుతాడు అని శపించాడు. మేము దుర్వాసుని క్షమించమని ఎంతగానో ప్రార్థించాము. దుర్వాసుడు శాంతించి మీరు అరుణాద్రిని ప్రదక్షిణం చేసినప్పుడు మీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. దానివల్ల మేము జంతువులమై ఇప్పుడు అరుణాద్రికి ప్రదక్షిణ చేయడం వల్ల నిజ రూపాలను పొందగలిగాము అని అన్నారు. అందుకు వజ్రాంగదులు ఇలా అన్నాడు. మహాత్ములారా,
మీరు అరుణగిరినాథుని వలన శాప విముక్తులు అయ్యారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాకెందుకో శక్తి తగ్గి నీరసం వస్తుంది. మనసు స్థిరంగా ఉండడం లేదు. మతి పోయినట్లు ఉంది. నా పరిస్థితికి కారణం ఏమిటి అని అడిగాడు విద్యాధరులు. విద్యాధరులు ఇలా చెప్తున్నారు. రాజా, బాధపడాల్సిన పనేమీ లేదు. ఈ అరుణగిరినాథుని అర్చించడం వల్ల నీకు అన్ని బాధలు తొలగిపోతాయి. దేవాలయాన్ని అభివృద్ధి చేయి. నీకు మనువు మాందాంత భగీరథుల వలె కీర్తిని పొందుతావు అని చెప్పి వారు మాయమయ్యారు. తర్వాత వజ్రాంగదుడు అరుణగిరి వద్ద గల అడవిలో నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. తన వద్దకు వచ్చిన మంత్రి సైన్యాలకు తన నిర్ణయాన్ని చెప్పి రాజ్యాన్ని తన కుమారుడైన రత్నాంగదునికి అప్పజెప్పాడు. వజ్రాంగదుడు సోనగిరి చుట్టూ అనేక జలాశయాలు, దిగుడు బావులు కట్టించాడు. బ్రాహ్మణులకు అనేక దానాలు చేశాడు. అతను ప్రతిరోజు శివార్చన చేయడం మొదలుపెట్టాడు. రత్నాంగదుడు తండ్రికి కావాల్సిన వాటిని సమకూరుస్తూ ఉండేవాడు. వజ్రాంగదుడు మాత్రం ప్రతిరోజు 3 యోజనాలు వ్యాపించిన అరుణగిరి చుట్టూ అంగ ప్రదక్షిణం చేసేవాడు. అతడు ఆ విధంగా 3 సంవత్సరాల పాటు చేశాడు. అరుణగిరినాథుడు వృషభాన్ని ఎక్కి మహర్షులు, దేవర్షులు ప్రమద గుణాలతో సహా వజ్రాంగదుని ప్రత్యక్షమయ్యారు. వజ్రాంగదుడు శివుణ్ణి స్తుతించాడు. శివుడు వజ్రాంగదుడితో ఇలా అన్నాడు. రాజా, నీవు పూర్వం ఇంద్రుడివి. ఒకరోజు నీవు నన్ను అవమానించావు. అందువలన నా చేత శపించబడి నన్ను శరణు కోరావు. దానివల్ల నీవు భూలోకంలో వజ్రాంగదుడు అనే రాజుగా పుట్టి శివార్చన చేయడం మొదలుపెట్టావు. నీవు కొంతకాలం భూమిపై సకల శుభాలు అనుభవించి తర్వాత ఇంద్రుడుగా కొంతకాలం ఉండి తర్వాత నా సాన్నిధ్యానికి వస్తావు అని ఆశీర్వదించి మాయమయ్యాడు. శివుడి అనుగ్రహంతో వజ్రాంగదుడు మరలా దేవేంద్రుడై ఆ తర్వాత శివ సాన్నిధ్యాన్ని పొందాడు. లోమహర్షుడు మునులకు వజ్రాంగదుడు వృత్తాంతాన్ని తెలిపి అరుణగిరికి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుంది. సంక్రాంతి గ్రహణ సమయాల్లో అరుణగిరి ప్రదక్షిణ చేస్తే అధిక ఫలం లభిస్తుంది అని అన్నాడు.